ఉంటుంది చూడండి బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. కొత్త నిబంధనలో మీరు ఎన్నడూ చదవలేదా? చదవాలి. ఇంకా చదువుకోలేదనుకోండి చాలామంది, వాళ్ళు కూడా రావనుకోండి, వింటారు కదా, వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. అయితే మనకి మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగుని చేతులతో భోజనం చేయుట చూచి. ఎవరండి? పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు తక్కువ ఏం కాదు, మహామేధవులు శాస్త్రులు, పరిశీలించేది. వీళ్ళు యేసు దగ్గరికి వచ్చి మీ శిష్యుల్లో కొంతమంది అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటే మనం కొడుకుంటాం, ఏం మానేస్తాం బట్టి. అయితే మనకి ఎక్కడ బోరింగ్ వేస్తే అప్పుడు నీళ్ళు, అక్కడ నీళ్లు పడిపోతున్నాయి. 15 అడుగులకే నీళ్ళు. అయితే 40 అడుగులు కొట్టిస్తున్నాం ఇక్కడ మంచినీళ్ళు పడడానికి. 15 అడుగులు అయితే మంచినీళ్ళు తాగడానికి పనికిలో ఉంది. పాసల గట్ట అంతా కూడా ఎవరికి పైపులు ఉండవు, మా అన్ని దగ్గర తప్ప. ఆ నూతి నీళ్ళే మనకి పెరుగులో నూతి నీళ్ళు ఎలాగైతే అప్పుడు వాడిపోవడం, ఇప్పుడు అది మూత పెట్టుకుంది. కానీ పాసల గట్టలో ఇంకా దాన్ని మూత పడేటట్టు తెలియదు, ఎందుకంటే అవే నీళ్ళు కావాలి. ఇంకా ఎవరింటి దగ్గర కుళాయిలు లేవు. మా అన్ని 3 సార్లు 2 నూతులు ఉన్నాయి, 3 పైపులు ఉన్నాయి. కానీ వాడుకోవడానికి తప్ప స్నానానికి కూడా పనికిరావు, జిడ్డుగా ఉంటుంది. ఆ నీటితో స్నానం చేస్తారు, శరీరం అంతా జిడ్డు. అంటే శిష్యులు అంటే ఇప్పుడు బాటిల్ కూడా మన దేశంలో అమ్మేస్తున్నారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. ఎవరో ఇంకా పెద్ద ఖరీదైనప్పుడు బాటిల్తో నీళ్లు తాగుతున్నారు. ఎవరో కానీ మీకు తెలిసే ఉంటుంది, చాలా ఖరీదైతే ఆ బాటిల్. అంటే అంత కలుషితమైనటువంటి వాటర్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత నీరు దొరుకుతుందో అంత కలుషితం అయిపోయింది. అంటే అప్పుడు బహుశా కొండల ప్రాంతం కదా, యేసు వారు తిరిగేదంతా కూడా కొండల ప్రాంతం. నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అంచేత వాళ్ళు వెన్నులు తుంచుకుని తినేయడం, అంటే విశ్రాంతి తినాలి. చేతులు కొడుక్కోకుండా భోజనం చేయడం వల్ల తప్పు పట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరో శాస్త్రులు, పరిచయులు. ఎలాగట? ఇదిగాక సారీ, వారు చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను. ఇత్తడి పాత్రలు అంటే 1వ నెంబర్ ఇచ్చాడు. ఇత్తడి పాత్రలు అంటే ఇత్తడి పాత్రల బాప్తిస్మములు అన్నాడు కింద. అమ్మాయి అలాగే కుక్కలు వస్తాయి ఇలాగా. ఏంటంటున్నాడండి? ఇత్తడి పాత్రలను 1వ నెంబరు అంటే ఇత్తడి పాత్రల బాప్తిస్మం అంటే. ఇంకోటి ఏమన్నాడు అంటే ఇత్తడి పాత్రలు అంటే 1వ నెంబర్ ఏమో మంచములను అని కూర్చబడింది. అది 1వ నెంబర్. నీళ్లలో కడుగుట అంటే ఇత్తడి పాత్రల బాప్తిస్మం అంటే. ఇత్తడి పాత్రలో అంటే నీటిలో ముంచితే అదే బాప్తిస్మం. మనం కూడా నీటిలోనే కదా ముంచిపడతాం బాప్తిస్మం అంటే. వీళ్ళు మనుషులు కాదు, పాత్రలనే సంత నుంచి వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకోవడం, లేకపోతే నీళ్లు చల్లుకోవడం, కూర్చున్న చోట నీళ్లు చల్లుకోవడం, ఇస్త్రాకు మీద నీళ్లు చల్లుకోవడం, అరిటాకు మీద నీళ్లు చల్లుకోవడం, అప్పుడు భోజనం. అనేక ఆచారములను అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగింది. అందుకైన వారితో ఇలాగ చెప్పారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మీరున్నారే, ఈ భూమి మీద ఉన్న ప్రజలు యేసు గారు స్వయంగా మాట్లాడుతున్న మాటలు. ఈ ప్రజలు తమ హృదయంతో ఆ పెదవులతో నన్ను కనపరిచింది కానీ లిప్ డివోషన్. పెదవుల మీద పప్పులు ఉంటేస్తుంది అంటారు. ఏ పెట్టినావిని ఏమంటారు? పెదవుల మీద పప్పులు ఉంటేస్తుందిరా బాబు అంటూ ఉంటాం. అలాగే ఇక్కడ పెదవులు అంటే లిప్స్ అన్నమాట, లిప్ డివోషన్ అంటారు. పెదవులతో నన్ను కనపరిచింది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు అంటే ఎక్కువైపోయాయి. మానవులు కల్పించిన పద్ధతులు ఎక్కువ ఉన్నాయి.
అవే కావాలి. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన దొరలు కూడా స్థిరమైన ఏం కాదండి. దొరలు పెద్ద భక్తులు ఏం కాదు. ఆపడకపోతే మనమే రైతు. వాళ్ళు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటారట. ఈరోజు చేసుకోవడం, ఆవిడ విడాకులు ఇచ్చాడు, మళ్ళీ ఇంకో మనిషిని చేసేసుకోవడం. స్త్రీలు అంతే, పురుషులు అంతే. అంటే కొంతమంది ఉన్నారు భక్తులు, కానీ అందరూ కాదు. అలాగే ఇప్పుడు మన ఇండియాలో కూడా అందరూ భక్తులు ఉండరు కదా. కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది భక్తిగా లేని వాళ్ళు ఉన్నారు. అలాగే అమెరికా కూడా. అందుకని అమెరికాలో కూడా విపత్తులు వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మొన్న దొరగారు మాట్లాడుతున్నాడు, అమెరికాలో స్త్రీ ఏమో పురుషుడిగా మారిపోతున్నారు, పురుషుడేమో స్త్రీగా మారిపోతున్నారు. డబ్బులు అవయవాలు మార్పిడి చేసేసుకుంటున్నారట. అది కూడా దేవుడికి విరోధమే. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ ఏమో పురుషుడు వేషం వేయకూడదు, ధరించుకోకూడదు అని చెప్పేసాడు. అంటే చీర జాకెట్ పట్టుకోకూడదు పురుషుడు, నేను స్త్రీని అంటాను. రాబోబు కియన్స్ అలాగే ఆడమనిషి నేను మగోడుగా ఉంటాను. అసలు ఆ వేషమే వేసుకోవద్దు అన్నాడు దేవుడు. ఎక్కడ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం చూడండి, మొట్టమొదట ఉంటుంది. అది మొట్టమొదటే ఉంటుంది, అధ్యాయం మొట్టమొదటిలోనే ఉంటుంది. అది పురుష వేషం వేసుకునేవాడు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలా చేయవారందరూ నీ దేవుడిని యెహోవాకు హేయులు. ఇలా చేసిన వాళ్ళు అందరూ కూడా దేవుడికి వ్యతిరేకులట్టండి, హేయులట. అంటే దూరంగా ఉంచేస్తాడు దేవుడు. దేవుడు దూరంగా పెట్టేయడం మనకి ఇష్టమా, దగ్గరగా చేర్చుకోవడం ఇష్టమా? దేవుడు రా నా దగ్గరికి రా అని పిలవడం మనకి ఇష్టమా? లేదు నువ్వు నాకు ఇష్టం కాదు దూరంగా వెళ్ళిపో అంటే ఇష్టం అవుతుందా? దగ్గరికి రా అని చేర్చుకుంటేనే ఇష్టం అవుతుంది. ఇప్పుడు తండ్రి కొడుకుని దూరంగా ఉంచేస్తున్నాడు అనుకోండి, బాధపడదా? తల్లి బాధే, తల్లికి బాధే, ఆ కొడుక్కి బాధే. నన్ను చేరనిస్తలేదు ఇంటిలోకి, నన్ను బొమ్మంటున్నారు, నన్ను వేరుగా ఉండమంటున్నారు అని బాధపడతారు. స్త్రీ అయినా పురుషుడైనా, అంటే కొడుకైనా కూతురైనా. మరి ఒక తల్లిదండ్రుల దగ్గర లేకపోతే పిల్లల దగ్గరే ఎంత వ్యత్యాసం ఉన్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, మరి దేవుడే అంటే ఈ లోకం అంతా సృష్టించి మనల్ని సృష్టించి మనకు అన్ని విధాలా ఇచ్చినటువంటి దేవుడు నువ్వు నాకు ఇష్టం కాదు, నువ్వు హేయము, నువ్వు దూరంగా ఉండు, నువ్వు పురుషుని వేషం వేసుకుంటున్నావు ఓ స్త్రీ, నువ్వు స్త్రీ వేషం వేసుకుంటున్నావు ఓ పురుషుడా, వేషమే అన్నాడు ఇక్కడ. కానీ ఇప్పుడు అలాగే తయారవుతున్నారు. వేషం కాదు ఇది, ఏకంగా అవయవాలే మార్పిడి చేసుకుంటున్నారే. మొన్న రామచంద్రపురం వెళ్ళి అక్కడ ఆలకిస్తే చెప్తున్నారు, గౌరవం ఒక కూతురును తండ్రి వచ్చారు అక్కడ, వాళ్ళు చెప్తున్నారు. అంటే జరుగుతున్నాయి, కానీ వాళ్ళు మొన్న అక్కడ క్లాసులో అలా చెప్తున్నారు. మరి అది దేవుడికి అంత హేయమండి. అసలు ఇక్కడ వేషం వేసుకుంటేనే అలా చేయవారందరూ నీ దేవుడిని యెహోవాకు హేయులు అన్నాడు. అంటే దేవుడికి ఇష్టం కాదు అలా. మనం మళ్ళీ మార్క్స్ వరకు వచ్చాము, 7వ అధ్యాయం ఏమంటే ఇక్కడ యెషయా గ్రంథం యెషయా చెప్పాడు, ఇక్కడ మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు, నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యెషయా 6:9 చూస్తే యెషయా గ్రంథం అక్కడ 6:9 వేసుకుని మార్పు 37 పేజీ కింద 7వ వచనం దగ్గర కానీ 6వ వచనం దగ్గర అక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆరాధించుదురు అన్న దగ్గర మత్తయి 13:15లో ఉంది. యెషయా 6:9 వేసుకోండి, వెనగవతి మనం తీసుకోండి. ఎప్పుడు కూడా క్రీస్తు సంఘస్థులు, వాదకుడే కాదు, క్రీస్తు సంఘస్థులే కాదు, నోట్బుక్ పెన్ను పెట్టుకుంటారు ఎప్పుడు కూడా. ఆరాధనకి వెళ్ళినా, మరి బైబిల్ క్లాసులకి వెళ్ళినా, స్త్రీ తరగతులకి వెళ్ళినా, ఏ తరగతికి వెళ్ళినా కానీ బాన్లో ఉంటాయి, ఆర్డిక్స్లో ఉంటాయి, బాన్వేటాలో ఉంటాయి,
అన్నం కంటే కూడా విటమిన్లు ఉన్నాయి. అవి తీసుకుంటే శక్తిని ఇస్తాయి. టిఫినే కదా, అన్నం కాదు కదా అనుకుంటాం. గట్టిగా ఉపవాసం నిర్గమకాండం ఏం చెప్పింది? విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్గిని రాజపెట్టకూడదు. విశ్రాంతి దినం అసలు అగ్గి రాజపెట్టకూడదు అన్నాడు. ఇప్పుడు మనుషులైతేనో సైంటిస్టులు అంటే ఎక్కువ టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు అగ్గి వద్దన్నాడు కదా, అని చేత వాటర్ నుంచి తెచ్చుకుని తిందాం అన్న జనాంగం మనం. అంటే అగ్గి వద్దన్నా కానీ వాటర్ నుంచి తెచ్చుకుని తినొద్దని చెప్పలేదు కదా బైబిల్లోని అని చూపించేవాళ్ళం అన్నమాట మనం. అయితే ఇక్కడ మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదు. దేవుని ఆజ్ఞను పక్కన పెడతారు. వాళ్ళు అంతా చేస్తున్నారు కదండి, లోకం అంతా చేస్తుంది కదండి. మనం చేయకుండా ఉంటే ఇది పెద్ద భక్తి అండి. లోకం అంతా చేస్తుంది కదండి, కిస్మిస్ లోకం అంతా చేస్తుంది కదండి, గుడ్ ఫ్రైడే లోకం అంతా చేస్తుంది కదండి, స్టార్లు వెలిగిస్తున్నారు కదండి. అది లోకం పోకడ అలాగే ఉంది. చక్కగా స్టార్లు అమ్ముకోవడానికి, బిజినెస్ చేయడానికి. ఎక్కడైనా నా పుట్టులు చేయని ఉందా బైబిల్లో? యేసులో చెప్పలేదు, అలాంటి మాటలు ఎక్కడా చెప్పలేదు. మరి నా మరణాన్ని గురించి సాటం, ఎందుకంటే నేను మరణించాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను కాబట్టి అది సాటించండి లోకానికి అన్నాడు తప్ప నా పుట్టులు చేయి ఎక్కడ చెప్పలేదు. నా స్టార్ కట్టండి ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. లేకపోతేనా ఓళ్ళ స్టార్లు నేను కట్టేస్తాను, తెల్లకుంటే నేను కట్టేసేది. ఐదు స్టార్లు కొనేసి అది ఇలా ఇప్పి అందులో గొలిపెట్టి కరెంట్ లేనప్పుడు కొవ్వొత్తి ఎత్తుకోండి. కొవ్వొత్తి అంతా కాలిపోతే ఏమవుతుంది? స్టార్ కూడా కాలిపోయి ఇప్పుడు కరెంట్ వచ్చింది. అయితే నేను అనుకున్నాను ఈ స్టార్ వెలిగించడం కూడా ఒక విగ్రహారాధన అవుతుంది అనుకున్నాను. అయితే ఇక్కడ మరియు ఆయన మీరు మీ పారంపర్యాచరణను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుడు. మీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పింది కదా. మోషే గారు 10 ఆజ్ఞల్లో ఏముంది? నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పింది కదా. మరి తల్లిని కానీ తండ్రి కానీ దూషించామనుకోండి మరణశిక్ష అంటున్నాడు. తల్లిని దూషించినా తండ్రిని దూషించినా వాడిని కనపరచకుండా వాడిని ఓ పక్కనే ఏమంటే ఎవరు చూస్తున్నారండి? మరి నేను మా అమ్మని చూశాను, మా అక్కని చూశాను. నేను ఒకసారి విజయవాడ వెళ్ళిపోయాను. 5 రోజులు ఉండాలి అక్కడ. సోమవారం శనివారం శుక్రవారం దాకా ఉండాలి. అప్పుడు మా అమ్మ ఒక్కరితే ఉంది, అక్క ఉంది, వండుకోవడానికి నేనేం ఇవ్వలేదు. అప్పుడు తిమోతి గారికి ఫోన్ చేశారు. తిమోతి గారు కొంచెం మీరు పాతలుగా వెళ్ళాలి, మా అమ్మని చూడాలి ఎలా ఉంది. వెళ్తూ వెళ్తూ కొద్దిగా బంగాళాదుంపలు పట్టుకెళ్ళాలి, అమ్మ వండుకుంటారు అంటే ఆయన పట్టుకుని వెళ్ళి ఇచ్చారు. అప్పుడు నాకు ఫోన్ చేశాడు అని నేను మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, పాతలుగా బంగాళాదుంపలు పట్టుకెళ్ళి ఇచ్చాను అని చెప్పి. అప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారు మనసాన్ని పడ్డారు. అప్పుడు కానీ మీ అమ్మగారిని ఎలాగైతే చూసావో మా అమ్మగారు కూడా నేను అలాగే చూడాలనుకుంటున్నాను అంటే. మీ అమ్మగారిని ఎలాగైతే చూసావో నువ్వు, నేను కూడా మా అమ్మగారిని అలాగే చూడాలనుకుంటున్నాను. అదే కాదు, నేను చాలా మందికి చెప్పాను అని చెప్పాడు. ఇక్కడ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించేవాడికి మరణ శిక్ష. అంతకుముందు ఏం చేసాం? ఏం చూసాం? ఇది ఉపదేశం లేక అలా మారుతున్నారు ఇటు కుర్చీలు మీరు. అవును, ఇంద్ర కుదిలేడు పో. ఆవిడ వచ్చిన ఎందుకు వచ్చిపోవడం? ఆవిడ తోడు పడలేదు మనం. ఇప్పుడు ఆ మాట ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. చూడండి అవలేదు. అయితే ద్వితీయోపదేశ కాలంలో ఏం చూసాం? సూర్యుడికైనాను చంద్రుడికైనాను
నక్షత్రములకైనను పూజించేవాడు ఎవడైనా ఉంటే నాకు హేయము, వాడు రాళ్లతో కొట్టి సంపాలయం. ఇక్కడేమంటున్నాడు నూతన నిబంధనలు కూడా? పాత నిబంధనలు నీ తండ్రిని కానీ నీ తల్లిని కానీ నువ్వు ద్వేషించినట్లయితే మరణానికి పోతుడు అన్నాడు. ఇక్కడ యేసు కూడా కొత్త నిబంధనలు అదే చెప్తున్నాడు. పాత నిబంధనలు మాటలే కొత్త నిబంధనలు కూడా కొన్ని ఉంటాయి. యేసు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. మీరు అయినను 11 వచ్చింది, మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి అండి, ఎవడైనా అంటే చూడలేక, తల్లిని తండ్రిని చూడలేక, అందుకనే మరి ఓల్డేజ్ హోమ్లు వచ్చేసారు. చక్కగా దండుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి డబ్బు వీళ్ళకి వచ్చి 4,000 కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారట. వీళ్ళ అక్కగారిని చేర్చాడు నడుపుతుల్లో. కాకినాడలో కూడా వాళ్ళ అక్క 4 వచ్చేసింది. ఎవరు తిమ్మతి గారు వాళ్ళ అక్క వచ్చిన పెన్షన్ కూడా తీసేసుకుంటారట. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలట. అందుకే పెట్టారట ఓల్డేజ్ హోమ్. ఇంకెంతగాడు జేబులు నింపుకోవడం, అమెరికా నుంచి డబ్బులు, ఏళ్ళ పెన్షన్ జేబులు నింపుకోవడం, వీళ్ళు కారులో తిరుగుతుంటారు. వీళ్ళేమో వీళ్ళ పనులు వీడే చేసుకోవాలి. మరి చేయలేందుకు మరి ఎలా? నేను అడిగాను ఎవరి కోసం? రాముడు లక్ష్మణులని సచివాడికి వచ్చేవారు అన్నదమ్ముడు. ఇద్దరు ఒకలా ఉంటారు. మన నాని కొండగళ్ళే. ఎవరు చిన్నోడు ఎవరి పెద్దోడికి వెళ్దాం. వాళ్ళు అడగమంటారు, నాన్నగారు నాకుదిలో ఉన్నట్టు కదా ఓల్డేజ్ హోము, నన్ను మమ్మల్ని అక్కడ చేస్తారా అని అడిగారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం పేరు ఆయన పేరు? మన పేరు శ్యామ్ అని అడిగాను. నేను వెళ్ళాను. ఉన్నాడైనప్పుడు ఏమంటే కాకినాడ రైతులు ఉన్నారండి, పుట్టోళ్ళు అంగవైకల్యం ఉంది, సేవ చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చానన్నాడు ఆయన. అయితే ఒకడు అంటాడట, నా వలన నీకు ప్రయోజనం అవుతుంది ఏదో అది పర్వాను అనగా దేవాద్భుతమని చెప్పినాడు. తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయలేక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుడి వాక్యం నిరసకం చేదురు అంటే అంటట నాలటుడు. మా తండ్రికి ఏం సేవ చేయదు, మా తల్లికి ఏం సేవ చేయదు, అది ఏమంటే నువ్వే చేసుకో తండ్రి, కాబట్టి పాలకి ఇచ్చేస్తాను అన్నమాట. ఎలాగంటండి? మా తండ్రిని చూడను, మా తల్లిని చూడను, నీకు పాలకి ఇచ్చేస్తానంటే నువ్వే చూసుకో మా తల్లిని తండ్రిని అన్నమాట. నీ మాట అర్థం ఏమంటాడు? దేవార్పితమని నా వలన నీకు ప్రయోజనం అవుతున్నది ఏదో అది పర్వాను అనగా దేవార్పితమని చెప్పినాడు కదా. తన తండ్రినైనను తల్లికైనను వారిని ఏమీయో చేయనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వాళ్ళ దేవుడి వాక్యం నిరర్థకం చేయదు, ఇటువంటివి అనేకములు మీరు చేదురని చెప్పాను. ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు. దేవార్పితం అనేసి తల్లిని తండ్రి చూడకపోయినా సరే దేవార్పితం అంటే దేవుడికే అర్పితం, దేవుడే చూసుకోవాలి అన్నం కాదు. ఇదంతా కూడా పెద్దల పారంపర్యాచారం. ఇది ఇటువంటివి అనేకములు మీరు చేదురని చెప్పారు. అప్పుడు ఆయన జనసమూహం మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. గ్రహింపు లేవు. బైబిల్ చదివితే అన్నీ అర్థమైపోతాయి. అంత క్రీస్తాంగస్తుడైనా, మతశాఖ వాడైనా, క్రీస్తాంగం కానివాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా బైబిల్ చదువుతూ ఉంటే ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఇంకేమంటున్నాడు యేసుప్రభువు వారు? ఆయన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రుడిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రుడిగా చేయునని నువ్వు. చేతులు కొడుకోకుండా నా శిష్యులు భోజనం చేసినంత మాత్రాన వారు అపవిత్రపరచబడరు, కానీ లోపల నుంచి బయటకు వస్తాయి. కొన్ని ఉన్నాయి, అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఆ ఏటు చెప్తున్నాడు ఏమండి, ఆ ఏటు కింద చెప్తున్నాడు. అవి మనం గమనించాలి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రుడిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రుడిగా చేయున నేను.
ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడుగగా, ఏంటి ప్రభువా, బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్ర చేయదు అంటున్నావు, లోపల నుంచే బయటకు వస్తాయి కొన్ని, అవే మనిషిని అపవిత్రపరుస్తాయి అంటున్నావు, ఏమిటి అని అడుగుతున్నారు శిష్యులు. ఆయన వారితో ఇట్లే, నేను 18 వచ్చినాడు, మీరు ఎంత అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషులు లోపలికి పోవునది ఏది వారిని అపవిత్రుడిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా, అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి, అంటే మనం తిన్న తిండి, టీ, కాఫీలు, పలహారాలు ఇవన్నీ కూడా కడుపులోకి వెళ్తాయి, హృదయంలోకి వెళ్ళవు, మనసులోకి వెళ్ళవు. ఇవేవి కూడా మనిషిని అపవిత్ర చెయ్యు. అంటే విషం తీసుకుంటే చచ్చిపోతాం, చచ్చిపోవడానికి ఎన్నో ఉన్నాయి. కరెంటు కొట్టుకుంటున్నారు, తెలియకుండా కరెంట్ కొట్టుకుంటే చచ్చిపోతున్నారు, తెలియకుండా విష పదార్థం తీసుకుంటే చచ్చిపోతున్నారు. మొన్న ఒక కథ చదివాను, హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి 19 బహిర్భూమిలో విడవకూడదు, ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచను, మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషులు అపవిత్రపరచను. 21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, లెక్కపెట్టండి, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చి 13 రకాలు చెప్పారు. ఇవి హృదయంలోంచి వస్తాయండి. ఈ 13 రకాలు కూడా ఏంటి? అహంభావం, జారత్వములు, దొంగతనాలు, దురాలోచనలు, నరహత్యలు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరము. మత్సరం అంటే ఏమన్నాడు? చెడ్డ కొండ్లు. ఆవిడ కొళ్ళు అంటే ఏంటి బాబు? అయ్యో నాకు ఆవిడ కళ్ళు అంటే ఏంటి బాబు? పచ్చగడ్డి కూడా భస్మం అయిపోద్ది అంటారు చూడండి. చెడ్డ కొండ్లు. మత్సరం అంటే ఏమన్నాడు? 4వ నెంబర్ 3వ నెంబర్ చెడ్డ కొండ్లును పుట్టినట్లు ఏమన్నాడు? మత్సరం అంటే చెడ్డ కొళ్ళు, వారవలేని పళ్ళు, చెడ్డ పళ్ళు. దేవుడి రాయించి చూడండి, చెడ్డ పళ్ళు. పలు దృష్టి పడకుండా ఏదో కోతి బొమ్మలు ఆడుతున్నారు, ఏయో పెడతారు, కొబ్బరికాయ పెడతారు, ఏయో రూపాయలు పెడతా ఉంటారు, కళ్ళ దృష్టి బొమ్మ అని పెడతారు. అంటే వాటికి పోవాలి, ఏం వాక్యంతో పోతాయి, ఎంత చెడ్డ కళ్ళు అయినా సరే. అయితే మన మీద పడవు ఏ కళ్ళు కూడా. ఎప్పుడు? వాక్యం మనలో ఉన్నప్పుడు. 13 రకాలు రాశాడు. ఏవి? హృదయంలోంచి లోపల నుంచి బయటకు వచ్చేవి. ఏమంటే తినకపోతే రావు, నీరసం వస్తుంది తప్ప. తినకపోతే అంటే ఒక పూట తినకపోతే నీరసం వస్తుంది తప్ప బూతులు రావడానికే, చెడ్డ ఆలోచనలు ఆలోచించడానికే ఓల్డ్ అని వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి? హృదయంలోంచి. 13 రకాలు. ఈ చెడ్డవని లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఎంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండవలనని కోరిను కానీ ఆయన మొరగి ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురపెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనేను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను. ఆ స్త్రీ చూసి ఏమంటున్నాడు? పిల్లలు మొదట తృప్తి పొందవలెను. అంటే నా పిల్లలు మొదట తిని తృప్తి పొందాలి. అంటే ఈవిడ మాట ఏంటి? బల్ల మించిపడే రొట్టు మొక్కలు కూడా కుక్క పిల్ల తినవా తండ్రి అని అడుగుతాడు. అంటే కింద భాగంలో యేసుప్రభు ఏమంటున్నాడు? నా పిల్లలే తినాలి ముందు అంటున్నాడు. అంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు యేసుప్రభు వారు? ఆయనలో బాప్తిసం తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకు
నా శిష్యులే ముందు తినాలి అన్నాడు. 12 మంది శిష్యులు ఆనాడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం అందరం శిష్యులు. ఆయనకి శిష్యుడు అంటే ఏంటి అర్థం చెప్తారేమో. శిష్యుడు అంటే ఎల్లప్పుడూ నేర్చుకునేవాడు, ఎల్లప్పుడు కూడా నేర్చుకునేవాడు శిష్యుడు. అంతేగాని ఒక ఆదివారం ఒకటే వాక్యం వినేసి మిగతా రోజుల్లో సోమవారం శనివారం దాకా గాలికి తిరిగేవాడిని కాదు శిష్యుడు అంటాడు. ప్రతిరోజు కూడా నేర్చుకునేవాడే శిష్యుడు అని చెప్పాడు యేసుప్రభువు. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తిని మొదట తృప్తి పొందవలేదు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని. ఎలా పోలుస్తున్నాడు? ఆమె పిల్లని దెయ్యం పట్టిన స్త్రీ ఆ కూతుర్ని ఏమంటాడు? ఎలా పోల్చాడు? కుక్క పిల్లలతో పోల్చాడు యేసుప్రభువు. కుక్క పిల్లలకు వేయట రొట్టె ముక్క తీసుకుని నా పిల్లలు తినాలి ముందు, ఆ పిల్లలు తినే రొట్టె ముక్క తీసుకెళ్ళి కుక్కలకి వేయడం యుక్తం కాదు, ముందు నా పిల్లలు తినాలి అని చెప్తున్నాడు యేసుప్రభువు. అందుకని నిజమే ప్రభువా 28 వచ్చింది. అందుకని ఏమంటుంది? నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినుడు కదా అని ఆయనతో చెప్పాడు. దేని ప్రభువా, నీ పిల్లలు మరి టేబుల్ మీద చేస్తుంటే ఆ కింద పడినటువంటి మెతుకులు లేకపోతే రొట్టె ముక్కలు మరి కుక్క పిల్లలు తినవా అంటే, మేము కుక్క పిల్లలతో సమానం ప్రభువా, మీ పిల్లలు తిన్న రొట్టె ముక్కలన్నా తిన్నవి మమ్మల్ని అని వేడుకుంటుంది. అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యం నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఎంత తగ్గించుకుందో చూస్తున్నాడు యేసుప్రభువు, మనలో తగ్గింపు చూస్తున్నాడు యేసుప్రభువు. ఆవిడ ఏమంది? నిజమే ప్రభువా, కరెక్టే నువ్వు చెప్పిన మాట, నీ పిల్లలు తిన్న తర్వాతే మేము కూడా, కుక్క పిల్లలు తర్వాతే తింటాయి. అయితే బల్ల వేయించబడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినడానికి తగవా అనగానే ఆయన ఏమంటున్నాడు? వెళ్ళుము దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. 30 వచ్చింది. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచాను. అలా ఎవరికి చెప్పగలదా? మీ అమ్మాయి జ్వరం తగ్గిపోయింది, ఇంటికి వెళ్ళి చూసుకో. మీ అమ్మాయిని దెయ్యం వదిలేసింది, ఇంటికి వెళ్ళి చూసుకో. నీ తండ్రి బ్రతికించేది, వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసుకో. మీ అమ్మ బ్రతికింది, ఇంటికెళ్ళి చూసుకో అని చెప్పే నాదుడు ఎవరైనా ఉన్నారు ఈ రోజుల్లో? అబద్ధం చెప్తే అబద్ధ బాధకులు ఉన్నారు. 31. ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెక్కపొరి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చారు. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వారి మీద చెయ్యి ఉంచుమని ఆయన వేడుకునేది. చెవుడు నత్తి ఉన్నదట. వాడిని తీసుకొచ్చారు. అతని మీద నీ చేతులు ఉంచు ప్రభువా, వాడు నత్తి మోగ అంతా పోతుంది అని వేడుకుంటున్నాడు. సమూహముల నుండి ఆయన వారిని ఏకాంతంలో తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుగు పుట్టి ఆకాశంపై కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పత అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఎప్పత అంటే తెరవబడుము, కన్నులు తెరవాలి, చెవులు తెరవాలి అని ఎప్పత అని మాట్లాడేది. దానికి అర్థం ఏంటంటే ఆ మాటకు తెరవబడిమని అర్థము. అంతకు వారి చెవులు తెరవబడేను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండేను. అప్పుడు అన్నటువంటి వాడు తేటగా మాట్లాడుతున్నాడట. నాలుగు సడలి, చెవులు మందపడిపోయినటువంటి చెవులు చక్కగా వినపడుతున్నాయట అన్నాడు. చెవులు తెరవబడిను. 35 వచ్చినారు. వారి నాలుగు నరము సడలి వారు తేటగా మాట్లాడుచుండేను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. తీసుకొచ్చినట్టు వారితో చెప్తున్నాడు యేసుప్రభు. ఇది ఎవరితో చెప్పండి, ఎక్కడ చెప్పండి, ఇలా బాగుపడ్డాడు యేసుప్రభు అంట. ఆయన బాగు చేశాడు. ఈ నత్తి మోగా చెవుడు కలిగినటువంటి వాడిని యేసుప్రభు బాగు చేశారే చెప్పొద్దు అని చెప్తున్నాడు. ఎందుచేత అవుతారా చెప్పొద్దంటే ఇంకా ఎక్కువ ప్రసారం చేశారట వాళ్ళు. చూడండి కింద చూద్దాం. ఇది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు
ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడింది. చాలా మంది శాస్త్రులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారట. ఇంకేమన్నారు ఇక్కడ? ఆశ్చర్యపడ్డారు, అపరిమితంగా ఆశ్చర్యపడింది. మొదటేమో దెయ్యం పెట్టినటువంటి స్త్రీ మంచం మీద పడుకుని ఉంది. తల్లి వచ్చింది, నా కూతురికి దెయ్యం పట్టింది ప్రభువా, వదిలిపెట్టు అంటే, ముందు నా పిల్లలు తినాలి రొట్టె మొక్కలు, తర్వాతే మీ పని, మీరు తర్వాత తిందురు కానీ అంటే, అవును ప్రభువా నిజమే, కానీ పళ్ళ మించిపడి రొట్టె మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, పెద్ద పెద్ద ఇళ్ళలోనైనా సరే కుక్క పిల్లలు తింటాయి కదా, పెద్ద ఇల్లు దగ్గర చిన్న ఇల్లు దాకా కూడా కుక్క పిల్లలు తింటాయి కదా. మరి మేము అలాంటి వాళ్ళు అనుకో, మీరు వేసిన రొట్టె మొక్కలు మేము తినడానికి సరిపోతాం ప్రభా, సరిపోమా అంటే, వెళ్ళుము నీ కుమార్తె స్వస్థపరచబడ్డది, ఇంటికెళ్ళి చూసుకో. ఈ చెవుడు నత్తి కలిగినటువంటి వాడిని తీసుకొచ్చారు. ఎప్పత అన్నాడు అంటే తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి, చెవులు తెరవబడ్డాయి. ఇది ఎవరు చెప్పండి అంటే, కానీ చెప్పొద్దు అన్నందుకల్లా ఎక్కువ ప్రసాదం చేశారు వాళ్ళు. చాలా అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ ఎనుగులచ్చి ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటి 3 దినముల నుండి నా యొద్దన ఉన్నారు, వారికి తిననేమీ లేనందున ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మోర్చపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పి యేసు వారికి ఎంత కనికరమో చూడండి. 3 దినాల నుంచి ఇక్కడ ఉండిపోయారు ప్రజలు, నేటికి 3 దినాలు అయిపోయింది. వారి ఉపవాసంతో పంపడం నాకు అలవాటు లేదు, ఇష్టం లేదు, కాబట్టి వారి మీద నేను కనికరపడుచున్నాను, మీ దగ్గర ఏమన్నట్టు పెట్టండి ఆహారం అంటే మార్గంలో ఏమైపోతారట, మోర్చపోతారేమో. జనులు నేటికి 3 దినాల నుంచి ఇక్కడే ఉన్నారు. అలాగే ఉపవాసంతో పంపేయడం నాకు ఇష్టం లేదు. మరి ఉపవాస ప్రార్థన అంటారు, దేనికి ఉపయోగమయ్యి, ఏం జరుగుతున్నాయని వాళ్ళ జీవితంలో ఏమైనా జరుగుతున్నట్టు చూస్తామా మనం? అయితే వారిని ఉపవాసంతో పంపివేయడం నాకు మనస్సు లేదు. ఏమంటాడండి? నేను వారి ఉపవాసంతో తమ ఎండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మోర్చుకోవుడు. దూరం నుంచి వచ్చారు చాలా మంది, దగ్గరోళ్ళు కదా, చాలా దూరం నుంచి వచ్చారు. వారు తినడానికి ఏమన్నా ఆహారం ఉందా మీ దగ్గర? అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో అక్కడ ఎక్కడా నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగి, ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనుడికి ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి విరిచి వడ్డించుడికై తన శిష్యులకు ఇచ్చాను. వారు జన సమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పారు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనుతా ప్రాంతంలోకి వచ్చాను. అంతటి పరిచయం వచ్చి ఆయన శోధించు ఆకాశంలో ఒక సూచిక్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగి, ఆకాశంలో ఒక సూచిక్రియ చూపించి మాకు, నీవు శక్తిమంతుడు అయితే, దేవుని కుమారుడు అయితే, నీ దగ్గర శక్తులు మహిమలు ఉంటే ఆకాశంలో ఒక సూచిక్రియ చూపించు అంటున్నారు. ఆయన ఆత్మ ఎందుకు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచిక్రియలు అడుగుతున్నారు? ఈ తరములకు ఏ సూచిక్రియయు అనుగ్రహింపబడదని నిత్యముగా మీతో చెప్పుతున్నారని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. ఈ తరం వారికి సూచిక్రియ అడుగుతున్నారేంటి? అంత జ్ఞానం లేదా మీకు అని మత్తయి సువార్తలో ఏమన్నా తెలిసా? వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచిక్రియలు అడుగుతున్నారు అన్నాడు.
ఇక్కడ ఆ మాట ఉపయోగించలేదు. ఏమన్నాడు? ఈ తరం వారు ఎందుకు చూచిక్రియలు అడుగుతున్నారు, ఈ తరంలోకి ఏ చూచిక్రియు అనుగ్రహింపబడదని నిత్యము మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాను. మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఇవన్నీ చూపించాలి కదా మీకు. సువార్తలో ఉందేమో చూద్దాం. రొట్టెలు మార్చి ధోరణి వారి యొక్క ఒక రొట్టె తప్ప మరేమీ లేదు. ఆయన చూచుకొని పరిచయలు పులిసిన పిండిని కూర్చి ఏ రోజు పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఏమంటే ఏ రోజు పులిసిన పిండి అని చెప్తున్నాడు, పరిచయలు కూడా పులిసిన పిండి అని చెప్తున్నారు. పులిసిన పిండి ఎంతైనా మొత్తంతా పులి చేసేస్తుంది. తోడు సొక్కలున్నే పెరిగంత ఎంతే ఉంటుంది. తోడు సొక్క అంటాం. లీటర్ పాలని విరగొట్టేస్తుంది, పెరిగి చేసేస్తుంది. అంటే అందులో మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. మళ్ళీ అది మనకి పనికొచ్చే బ్యాక్టీరియా పెట్టాడు దేవుడు. ఆ పులిసింది పాలన్నిటిని విరగొట్టడం పెరిగవడం. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? పరిసీయులు పులిసిన పిండిని గూర్చి ఏ రోజు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారి హెచ్చరింపగా వారు తమ యొక్క రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొని పులిసిన పిండి అనగానే ఏమనుకుంటున్నారు వీళ్ళు? మన దగ్గర రొట్టెలు లేవని ఎలా చెప్తున్నాడు రా? ఏ రోజు పులిసిన పిండి, పరిచయలు పులిసిన పిండి అని చెప్పిపోతున్నాడు యేసుప్రభువు వారు అనుకుంటున్నారు. కాదు, అది ఎరిగి మన యొక్క రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? యేసుప్రభువు వారు గమనించేసాడు. వీళ్ళ దగ్గర రొట్టెలు లేవని తెలిసిపోయి యేసుప్రభువు వారు ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? నేను రొట్టెలు లేవని ఎలా చెప్తలేదు? పులిసిన పిండి, పరిచయలు పులిసిన పిండి, ఏ రోజు పులిసిన పిండి అని అందుకు చెప్తలేదు. నేను మీ దగ్గర రొట్టెలు లేవని కాదు. మీరు ఎక్కడో గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కనులుని చూడరా, చెవులిని వినరా, జ్ఞాపకం చేసుకోనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపేళ్ళంటే ఎత్తిరని వారిని అడిగాను. ఎన్ని గంపలండి? 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 5,000 మందికి 12 గంపలు, 4,000 మందికి ఎన్ని గంపలండి? 7 గంపలు. 1000 పరగ్గానే 5 గంపలు ఎక్కిపోయి 4,000 మందికి ఏమో 7 గంపలు ఎత్తారు. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలన్నాడు యేసుప్రభువు వారు. ఇప్పటికేని మనల్ని జ్ఞాపకం పెట్టుకోమంటాడు. ఆనాడు శిష్యులకి చెప్పాడు, అక్కడ ఉన్న జనులకి చెప్పాడు. అంటే శిష్యులకే చెప్తున్నాడు, మీరు ఆనాడు అక్కడ 5,000 మందికి భోజనం పెట్టాం కదా, మనం రొట్టె ముక్కలు పెట్టాం కదా, ఎన్ని గంపేళ్ళ మీద ఎత్తారు మీరు ఆ రొట్టె ముక్కలో? మీరు కళ్ళుని చూడరా, చెవులుని వినరా, జ్ఞాపకం చేసుకోరా? 19 నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగారు. వారు 12 అని ఆయనతో చెప్పి, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు 7 అందుకు ఆయన మీరెక్కడో గ్రహింపుకున్నారా అని అన్నాడు. ఈనాడు కూడా మనం కూడా గ్రహించాలి. ఆనాడు శిష్యుల్ని అడిగాడు. శిష్యులంటే యేసుని వెంబడించేవారు, నేర్చుకునేవారు. ఇప్పుడు మనం కూడా నేర్చుకునేవారమే, మనం కూడా యేసుప్రభువు శిష్యులమే. అంతలో వారు బేత్సయిదాకు వచ్చింది. అప్పుడు అక్కడ వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాడిని తోడుకుని వచ్చి
వాని ముట్టవలనని ఆయన వేడుకొనేది. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుచ్చి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగగా యేసుప్రభువు వారు నీకేమైనా కనబడుతుందా? ఉమ్మేసినట్టు యేసుప్రభువు వారు పళ్ళు మీద. ఏమండి ఇంకోసారి ఏముంటుంది? బురద చేసి ఉమ్ము వేసి బురద చేసి కళ్ళు మీద పెట్టినట్టు ఉంటుంది. ఇదేనా ఒకటే. ఇక్కడ ఏం చేశాడు? ఈ గుడ్డివాడి మీద ఆయన ఉమ్ము వేసాడు. ఉమ్ము వేసి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుతుందా అని అడిగాడు. వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుతున్నట్లుగా నాకు కనబడుచున్నారని. చెట్ల కనపడుతున్నారు నాకు. ఈ ఒక్క పన్నుతో చూస్తే మీ మొఖాలు కనపడతలేదండి. నాకు ఎడం పన్ను తేడా వచ్చింది. కుడుకొని చూసినట్టు కుడుకొని కనపడినట్టు ఎడం పన్ను కనపడతలేదు. అంటే నరం బద్దలైందని చెప్పారు డాక్టర్ పెద్ద హాస్పిటల్లో. ఆపరేషన్ జరగాలి, ప్రార్థనలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎడం పన్ను మీ మొఖాలు వంక దగ్గరగా కనపడతాయి. నాకు పైకి కిందకి ఉన్నట్టు కనపడతాయి మీ మొఖాలు. అయితే ఈ కుడుకొని కొంచెం బాగా కనపడుతుంది కాబట్టి బైబిల్ కూడా చదవగలుగుతుంది ఈ అద్దాలతో. ఈ అద్దాలు లేకపోతే అసలు కనపడదు. అయితే వీడు కూడా చెట్లులా కనపడుతున్నారు. మనుషులు కనపడుతున్నారు కానీ చెట్లులా కనపడుతున్నారు. అటు ఇటు చెట్లు తిరుగుతున్నట్టు ఉన్నారు నాకు అని నాకు చెప్తున్నాడు. వాడు 25 వచ్చింది. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తేలి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగారు. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వారిని పంపివేసి ఊళ్ళోకి వెళ్ళదు అంటే చెప్తాడని యేసు వారట. నా ఒళ్ళు బాగు చేసి నువ్వు నేను చూస్తున్నాను తేటగా కనపడుతుందని చెప్తాడేమో అని ఊళ్ళోకి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపో అంటున్నాడు. యేసు తన శిష్యుల్లో పిలుపుదైన కైసరియతో చేరిన గ్రామంలోకి బయలుదేరిన మార్గంలో ఉండగా నేను ఎవడని జనులు చెప్తున్నారని తన శిష్యుని అడిగాడు. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహానని, కొందరు ఏలియాని, మరి కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడగగా లోతులైతే అంటే గ్రామాల్లో పేటల్లో ఊళ్ళలో ఒకళ్ళు ప్రవక్త అంటున్నారు ప్రభు నిన్ను, ఒకళ్ళేమో ఏలియా అంటున్నారు, ఒకళ్ళేమో బాప్తిస్మ యోహాన్ అంటున్నారు, మిమ్మల్ని రకరకాలుగా చెప్తున్నారు అని చెప్పారు శిష్యుడు. అయితే బయట వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, సరే అయితే మీరేమనుకుంటున్నారు అని చెప్పండి నాకు అన్నాడు. పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పారు. పేతురు ఏమన్నాడు? దుడుకు పేతురు నాకు మరణం వచ్చినా సరే యేసు ప్రభువు నేను ఎరగనని చెప్పను, ఎరుగుదినని చెప్తాను అన్నాడు. కానీ బొక్కాడు కదా, నీవు ముమ్మాను బొక్కుతో అప్పుడే కోడుకు వస్తుందని చెప్పాడు యేసు ప్రభువు. అలాగే బొక్కాడు. అని ఇక్కడ ఏమంటున్నాడు? నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాడు. అప్పుడు కళ్ళు కూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినమైన తరువాత లేచుకు అలక్ష్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించారు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనకు గద్దెంపసాగాడు. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు, నీవు మనుషుల సంగతులను మనస్కరించుతున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురు గద్దించాను. పేతురు ఏమంటాడట? ఆయన్ని ఏమంటాడట? అణిచేస్తున్నాడట. ముందేమో క్రీస్తు అని చెప్పాడు, తర్వాత ఏమంటాడు? పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దెంపసాగాను. గద్దిస్తున్నాడు. మరి ఏంటో ఎవరో పేతురు యేసుక్రీస్తుని గద్దిస్తున్నాడు చెయ్యి పట్టుకుని. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభువు? సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుకున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించాను. ఇప్పుడైతే మనుషుల సంగతే మనకు కావాలి, దేవుని సంగతి ఏంటి అది చూడాలి మనం. అతడు ఆయన తన శిష్యుడు జనసమూహమును తన యొద్దకు తీసి నన్ను వెంబడింపగోరువాడు తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపగలను, తన ప్రాణమును దక్కించుకుని గోరువాడు
రక్షించుకొనగోరువాడు దారి పోగొట్టుకొను. ఏది ఏది ఆ, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడిపోలేను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దారి పోగొట్టుకును. దేన్ని? పరలోకాన్ని పోగొట్టుకుంటాడు, లేకపోతే నా రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. అంటే తన రాజ్యాన్ని రక్షించుకుంటాడు, అంటే తన చేరబోయే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడి వాడెవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. భూమి మీద ఎవరైతే నన్ను గూర్చి నా మాటలు గూర్చి నా సంఘాన్ని గూర్చి ఎవడైతే సిగ్గుపడతాడో, నా తండ్రి మహిమతో నేను కూడా భూమి మీదకి వచ్చినప్పుడు, మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నేను కూడా నా తండ్రి ఎదుట వారిని చూసి నేను సిగ్గుపడతాను. ఎవడైతే భూమి మీద నా బోధలు గురించి నా మాటలు గురించి నన్ను గురించి నా నామాన్ని గురించి నా సంఘాన్ని గురించి ఎవడైతే సిగ్గుపడతాడో, నేను నా తండ్రి మహిమతో వచ్చినప్పుడు నేను కూడా అలాంటి వాడిని చూసి సిగ్గుపడతాను అని చెప్పాడు. 9వ తారీఖు ఆదివారం